మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సాదిఖానా ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ముత్తుముల్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన పలువురు సానుభూతిపరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. నగర పంచాయతీ 9వ వార్డు కౌన్సిలర్ ముద్దర్ల లక్ష్మీదేవి భర్త శ్రీనివాసులు, 14వ వార్డు కౌన్సిలర్ నాసరి సుహాసిని భర్త శ్రీనివాసులు సహా వైసీపీకి చెందిన పలువురు సానుభూతిపరులు కలిసి సుమారు 200 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల్ల అశోక్ రెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కుమరంకట్ట సెంటర్ నుంచి సాదిఖానా ఫంక్షన్ హాల్ వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ జెండాలు, నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీల నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గిద్దలూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో 9వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ముద్దర్ల లక్ష్మి గారు, అలాగే వారి భర్త ముద్దర్ల శ్రీనివాసులు గారు, 14వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నాసరి సుభాషిణి గారు, వారి భర్త అయినటువంటి నాసరి శ్రీనివాసులు గారు వారి యొక్క అనుచరగణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో వారు చేరడం జరిగింది. వారికి, వారి అనుచరగణాన్ని మొత్తానికి కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా వారందరినీ కూడా స్వాగతించడం జరుగుతుంది. వీరి చేరికతో గిద్దలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలోపేతమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి మారుపేరు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఒకవైపు 180 కోట్ల రూపాయలతో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడమే కాకుండా మాకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఏదైతే రాచర్ల గేట్ దగ్గర ఉందో దానికి కూడా అతి త్వరలోనే ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించబోతా ఉన్నాం. సగిలేరు మునక ప్రాంతానికి కూడా అక్కడ రిటైనింగ్ వాల్ రక్షణ కూడా నిర్మాణం చేయడం ద్వారా అక్కడ కూడా సమస్యను పరిష్కరించబోతా ఉన్నాం. ఇవన్నీ వారు చూసినటువంటి విషయాలు, అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాలను చూసి తెలుగుదేశం పార్టీలో మరీ ముఖ్యంగా ముద్దల శ్రీనివాసులు గారైతే సొంత కూటికి మరలా రావడం అనేటువంటిది సంతోషకరమైనటువంటి విషయమని తెలియజేస్తూ రాబో రోజులలో వీరందరి యొక్క నాయకత్వం చేరిక ద్వారా పార్టీ పూర్తిగా బలోపేతం చేసుకొని రేపటి రోజు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులని విజయ కేతనం ఎగురవేయిస్తామని తెలియజేస్తూ మరి ఒక్కసారి చేరినటువంటి వీరందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.